గ్లోబల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. విపత్తులు సంభవించిన సమయాల్లో తక్షణమే స్పందించాలి. ఆపద మిత్ర శిక్షణను ప్రారంభించిన జిల్లా కలెక్టర్. కుల గణన సర్వేపై సర్కార్ కాకి లెక్కలు. బీసీ రిజర్వేషన్లు ఆమోదమైన అనంతరమే ఎన్నికలు జరపాలన్న ఎమ్మెల్సీ కవిత. కేంద్ర బడ్జెట్ తీరుపై జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన. పులాంగ్ చౌరస్తాలో కేశవేణు ఆధ్వర్యంలో ప్రధాని దిష్టిబొమ్మ దహనం. జిల్లా వ్యాప్తంగా అంబరాన్ని అంటిన వసంత పంచమి వేడుకలు. సరస్వతి మందిరంలో సామూహిక అక్షరాభ్యాసం. పంచాయతీ ఎన్నికలకు అధికారులు సిద్ధం. 15న నోటిఫికేషన్ వచ్చే అవకాశం. కార్యకర్తలకు మంత్రి పొంగులేటి దిశానిర్దేశం. అనుకోని రీతిలో విపత్తులు సంభవించిన సమయాల్లో తక్షణమే స్పందిస్తూ ప్రజలకు అండగా నిలవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ ధర్మంతో కమ్యూనిటీ వాలంటీర్లకు సూచించారు. ఎన్టీఆర్ఎఫ్ సూచనల మేరకు కలెక్టరేట్లోని విపత్తుల విభాగం ఆధ్వర్యంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై ఎంపిక చేసిన సుమారు 300 మంది కమ్యూనిటీ వాలంటీర్లకు 20 రోజుల పాటు ఆపద మిత్ర కార్యక్రమం పేరిట శిక్షణను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని న్యాక్ భవనంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి కలెక్టర్ రాజీవ్ గాంధీ ధర్మంతో సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి పరంగా కానీ మానవ తప్పిదాల వల్ల కానీ విపత్తులు సంభవించిన సందర్భాల్లో స్థానికంగా ఉండే సామాజిక కార్యకర్తలు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్య ఉద్దేశంతో వారికి ఆపద మిత్ర శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రతి చోట అందుబాటులో ఉండే అవకాశాలు లేనందున కమ్యూనిటీ వాలంటీర్లకు శిక్షణ అందించే కార్యక్రమానికి 2016లో శ్రీకారం చుట్టారని తెలిపారు. ప్రయోగాత్మక దశగా దేశంలోని 30 జిల్లాలలో మొదటగా ఈ తరహా శిక్షణ అందించారని, దీనివల్ల మంచి ఫలితాలు రావడంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలలో వాలంటీర్లను ఎంపిక చేసి ఆపద మిత్ర పేరిట శిక్షణ అందిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. విపత్తులు సంభవించిన సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆస్తి ప్రాణ నష్టాన్ని ఎలా నివారించాలి తదితర అంశాలపై ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు అగ్నిమాపక తదితర శాఖల ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ వరకు శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణ ఎంతో కీలకమైనదని, అన్ని అంశాలను శ్రద్ధగా ఆకలింపు చేసుకోవాలని, విపత్తులు సంభవించిన సమయాలలో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని హితవు పలికారు. ఏవైనా అంశాలు అర్థం కాకపోతే నిస్సంకోచంగా వాటి గురించి అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఆపద మిత్ర కార్యకర్తలకు మొదటి విడత శిక్షణ సమయంలో గుర్తింపు కార్డుతో పాటు ధృవీకరణ పత్రం అందజేస్తారని, 2వ దశ శిక్షణలో బీమా సదుపాయాన్ని వర్తింపజేస్తారని, 3వ విడత శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సుమారు 10,000 రూపాయల వరకు విలువ గల ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు ఉపయోగపడే పరికరాలను అందించడం జరుగుతుందని వివరించారు. భారీ వర్షాలు, అగ్ని ప్రమాదాలు వంటివి సంభవించిన సమయంలో ఎలా వ్యవహరించాలి, సిపిఆర్ ఎలా నిర్వహించాలి తదితర అంశాలను శిక్షణలో క్షుణ్ణంగా నేర్చుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ భూకంపం, అతివృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలను నిలువరించడం సాధ్యం కానప్పటికీ అవి సంభవించిన సమయాలలో తక్షణమే స్పందించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు ఆస్తి ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆపద మిత్ర కార్యకర్తలు ఎంతో గురుతర బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉన్నందున శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనుకోని రీతిలో ఉపద్రవాలు సంభవించినప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాటిస్తూ నష్ట నివారణకు కృషి చేయాలని అన్నారు. గ్రామ సైనికులుగా సమర్థవంతమైన పాత్రను పోషిస్తూ ఆపద మిత్ర కార్యక్రమానికి సార్థకత చేకూర్చాలని పిలుపునిచ్చారు. ఎంత త్వరగా స్పందిస్తే అంత ఎక్కువగా ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించవచ్చని అన్నారు. ఈ సందర్భంగా భారీ వర్షాలు కురిసినప్పుడు, భూకంపాలు, పేలుళ్లు వంటి విపత్తులు సంభవించినప్పుడు, ప్రమాదకర రసాయనాలు విడుదలైన సమయాలలో ఎలా వ్యవహరించాలి, ఎలాంటి పరికరాలు వినియోగించాలి,
ప్రమాదాల్లో చిక్కుకున్న వారిని ఎలా కాపాడాలి అనే అంశాలను అగ్నిమాపక శాఖ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మాక్ డ్రిల్ ప్రదర్శనల ద్వారా 20 రోజుల పాటు ప్రయోగాత్మకంగా శిక్షణ అందించనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి టి పరమేశ్వర్, కలెక్టరేట్ లోని విపత్తుల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇనీషియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి ఇచ్చేసిన ఏసీ రెవెన్యూ గారికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారికి, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మరియు ఇక్కడ వచ్చిన ఆపద మిత్రులందరికీ నమస్తే. సో మీ అందరికి కూడా అంటే రోల్ తెలిసే ఉంటుంది, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బేసికల్గా మనకి ఏదైనా డిజాస్టర్ అంటే ఏదైనా ఆపద, అది ఈవెన్ హెవీ రైన్స్ కావచ్చు, లేదు మనకి ఎర్త్క్వేక్ కావచ్చు, సో ఎనీథింగ్ అంటే అది మనకి ఇది కంట్రీ వైడ్ ప్రోగ్రామ్ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు టేకప్ చేశారు. ఇనీషియల్గా ఇది మనకి ఒక 30 డిస్ట్రిక్ట్స్లో లాంచ్ చేశారు 2016లో. సో అప్పుడు జిల్లాకి ఒక 200 మంది ఆపద మిత్రాస్ తీసుకొని, అంటే అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ అఫీషియల్స్, గవర్నమెంట్ సర్వెంట్స్ కాకుండా మనకి ప్రతి మండలంలోని విలేజ్లో కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. బట్ మనకి డిజాస్టర్ టైంలో ఆ ఫోర్స్ సరిపోదు. మనకి ఏదైనా డిజాస్టర్ జరిగితే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు చూసుకుంటే, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు మన స్టేట్లో హైదరాబాద్లో ఉంటారు, నైబరింగ్ స్టేట్స్లో చూసుకుంటే గుంటూరు ఏరియాలో ఉంటారు. సో అలాగా వాళ్ళు స్టేట్లో 1-2 లొకేషన్స్లోనే ఉంటారు. సో ఈవెన్ మనకి స్టేట్ డిజాస్టర్ చూసుకున్నా కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కొంతమంది ఉంటారు ఫైర్ డిపార్ట్మెంట్ కింద, అదేవిధంగా ఎంఏయుడి డిపార్ట్మెంట్లో హైదరాబాద్లో ఉంటారు. బట్ మనకి విలేజ్లో ఏదైనా ఇమీడియట్గా మనకి రెస్పాండ్ అవ్వాలి అంటే అఫీషియల్స్తో పాటు కొంతమంది వాలంటీర్స్ కూడా ఉంటే మనకి మ్యాన్ పవర్ ఎక్కువ ఉంటారు. సో దట్ ఇమీడియట్గా రిలీఫ్ చేసుకోవచ్చు. సో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే, ఇప్పుడు ప్రతి విలేజ్లో 2-3 ఉంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ చేసి ఇమీడియట్గా ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడము, లేదు అంటే ఒక ట్యాంకు చెరువు ఓవర్ఫ్లో అవుతుంది, సో ఇమీడియట్గా విలేజ్లో అక్కడ వాళ్ళకి చెప్తే వాళ్ళు అక్కడి నుంచి వేరే ప్లేస్కి ఏదో స్కూల్కి అలాగా రీలొకేట్ చేస్తారు. సో ఇది ఇలాంటి మనకి గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా వీళ్ళు ఎడిషనల్గా ఉంటే మనము డిజాస్టర్ అనేది కొంత సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చు అనేది ఏదైతే 2016లో ఒక 30 జిల్లాల్లో, అంటే మనకి నార్త్లో ఇప్పుడు హిమాలయాస్ దగ్గర ఎక్కడైతే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతాయో అక్కడ కొన్ని జిల్లాల్లో ఇది ఇనీషియల్గా మనకి పైలట్ బేసిస్లో చేశారు. అక్కడ మంచి ఫలితాలు వచ్చాయి. సో అందుకు ఇప్పుడు ఏమంటే త్రూఅవుట్ కంట్రీ కూడా 1 lakh ఆపద మిత్రాస్ని మనము చేర్చుకుందాము. సో దట్ అన్ని జిల్లాల్లో కూడా ఆ జిల్లాలో సక్సెస్ అయింది కాబట్టి, సో అన్ని జిల్లాల్లో కూడా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందనే ఉద్దేశంతో ఈరోజు మన జిల్లాలో కూడా 350 మంది 300 మెంబర్స్ని మనము ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. మీకు ఈ కోర్స్ తర్వాత ఒక సర్టిఫికేట్ ఇస్తారు, అదేవిధంగా మీకు ఒక ఐడి కార్డు కూడా ఇస్తారు. సో సెకండ్ ఫేజ్లో ఏమంటే మనకి ఇది ఇనీషియల్ ఫస్ట్ ఫేజ్ ట్రైనింగ్. సో సెకండ్ ఫేజ్లో మీకు ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతుంది. సో ఎందుకంటే మీరు కూడా గవర్నమెంట్ హెల్ప్ చేస్తున్నారు కాబట్టి డిజాస్టర్ టైంలో అనేది లైఫ్ అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతుంది. థర్డ్ ఫేజ్లో మీకు కిట్ ఇవ్వడం జరుగుతుంది, ఒక 10,000 వర్త్ ఆఫ్ కిట్. అంటే మనకి డిజాస్టర్ వచ్చినప్పుడు ఏవేవి మనకి మినిమం రిక్వైర్మెంట్ ఎక్విప్మెంట్స్ అవసరం అవుతాయో ఆ ఎక్విప్మెంట్స్ కూడా మీకు కిట్ ఇవ్వడం జరుగుతుంది. అది థర్డ్ ఫేజ్లో ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ అంటే ఏదో మిమ్మల్ని జస్ట్ ఈరోజు ట్రైనింగ్ పిలిచేసి ఒక 2 days చెప్పి పంపించడం కాదు. సో మీకు ఏమి రిక్వైర్మెంట్ ఉంటుందో ఫీల్డ్లోనే మీకు అది కూడా. కులగణన సర్వేపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వం కాకి లెక్కలు చెప్పిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు పెంచడం కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టాలని, దాని ప్రకారం 46.3% బీసీలు, 10% బీసీ ముస్లింలు, మొత్తం కలిపి 56% రిజర్వేషన్లను అమలు చేయాలన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 83 లక్షల ఇళ్లు, 3.5 కోట్ల జనాభా ఉన్నట్లు తేలిందన్నారు. 2014లో కేసీఆర్ నిర్వహించిన సమగ్ర సర్వేలో 1.3 కోట్ల ఇళ్లు, 3.68 లక్షల జనాభా అని తేలిందని, అప్పుడు 4 ఏళ్ల వ్యవధిలో చేసిన సర్వేలోనే 20 లక్షల ఇళ్లు పెరిగాయన్నారు.
2014, 2024 వరకు 10 ఏళ్లలో ఎన్ని ఇళ్లు, ఎంత జనాభా ఉండాలి, ఎన్ని కుటుంబాలు పెరగాలి? కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల చేసిన సమగ్ర కులగణనతో 1,15,00,000 ఇళ్లు ఉన్నాయని చెబుతుందన్నారు. జనాభా 3,70,00,000 చెబుతోందని 2011 నుంచి 14 వరకు 20 లక్షల ఇళ్లు పెరిగితే 2014 నుంచి 10 ఏళ్లలో సుమారు 60 లక్షల కుటుంబాలు పెరగాలని ఏ లెక్కన చూసినా తెలంగాణలో 50 నుంచి 52% బీసీలు ఉన్నట్లు తెలుస్తోందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 42.2% ఉన్నట్లు తేల్చడం బాధాకరమన్నారు. ఇది కరెక్టా అని సీఎం రేవంత్ రెడ్డి గుండె మీద చేయి వేసుకుని చెప్పాలన్నారు. ఈ కాకి లెక్కలతో ఆయన బీసీల రిజర్వేషన్లు పెంచడం కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టి తక్షణమే రిజర్వేషన్లను పెంచిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలన్నారు. 2011లో జనాభా లెక్కలు చేయడం జరిగింది. 2011లో చేసినటువంటి జనాభా లెక్కలలో మన తెలంగాణ ప్రాంతంలో 83 లక్షల ఇండ్లు అంటే 83 lakh హౌస్ హోల్డ్స్ ఉన్నాయని చెప్పింది. ఆనాడు వాళ్ళు చెప్పినటువంటి జనాభా, కేంద్ర ప్రభుత్వం చేసిన జనాభా లెక్కల్లో 3,50,00,000 మంది జనాభా ఉందని చెప్పింది. ఏది 2011. 2014లో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో కేసీఆర్ గారు నిర్వహించినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఒకటే రోజులో చాలా పటిష్టంగా విదేశాలలో ఉన్న మన వాళ్ళని కూడా ఇంటికి రప్పించి చేసినటువంటి సర్వేలో వచ్చిన లెక్కలు ఏంటంటే 1,03,00,000 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి మన దగ్గర. 1,03,00,000 హౌస్ హోల్డ్స్, 3,68,00,000 జనాభా అని ఆనాడు మనం అనుకున్నాం. అంటే కేవలం 4 ఏళ్లలో 2011లో పెట్టినటువంటి చేసిన లెక్కల నుంచి 2014లో చేసినటువంటి లెక్కలకే 20 లక్షల ఇండ్లు పెరిగినాయి ఆనాటికి. అది పక్కన పెడితే ఇవాళ 2014 నుంచి 2024 సంవత్సరాలు ఉన్నాం. 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు లెక్క పెట్టేటప్పటికి చెప్తారు, ఇది మనం ఉన్నది 25లో కానీ వాళ్ళు లెక్క పెట్టింది 24లో. ఆ 24లో చేసినటువంటి లెక్కలో 10 ఏళ్ల తర్వాత చేసినటువంటి లెక్కలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది? 1,15,00,000 ఇండ్లు ఉన్నాయని చెప్తున్నది. 1,15,00,000. జనాభా ఎంత అని చెప్తుంది? 3,70,00,000 అని చెప్తుంది. మనకు 11 నుంచి 14 వరకు చేసినటువంటి లెక్కలలోనే సంవత్సరానికి 6 లక్షల కుటుంబాలు పెరుగుకుంటూ పోయినాయి. ఆ లెక్కన చూసుకుంటే ఈ 10 ఏళ్లలో ఎన్ని ఇండ్లు పెరగాలి? కనీసం 60 లక్షల కుటుంబాలు పెరగాలి. మనము బీఆర్ఎస్ పార్టీలో మనము 2023 వరకు అంటే 10 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కులే, అంటే పేదవారికి ఇచ్చేటటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కులే 13,78,000 ఉన్నాయి. అంటే అట్లీస్ట్ కొత్తగా 13,78,000 మంది కుటుంబాలు క్రియేట్ అయినాయి. కానీ ఈ ప్రభుత్వం చెప్పే లెక్కలు ఎట్లున్నది? 12 లక్షలు కూడా పెరిగినాయని చెప్తలేదు. అంటే ఇది ఏ లెక్కన చూసినా కూడా, జనాభా లెక్కల ప్రాతిపదిక చూసినా, సమగ్ర కుటుంబ సర్వే ద్వారా చూసినా, కళ్యాణ లక్ష్మి చెక్కుల ద్వారా చూసినా, ఇంకొక డేటా ఉంటుంది, నేషనల్ హెల్త్ మిషన్ అనే డేటా ఉంటుంది. వాళ్ళు 2 ఏళ్లకు ఒకసారి జనరల్గా దేశమంతా లెక్కలు తీస్తుంటారు, శాంపుల్ చేస్తారు. మొత్తం జనాభా లెక్కలు చేయరు, శాంపుల్ చేస్తారు. అది అథెంటిక్గా కేంద్ర ప్రభుత్వం డేటా. అందులో కూడా వాళ్ళు ఏం చెప్తారంటే 50 నుండి 50. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. ఎన్డీఏ తీరుపై యూపీఏ విమర్శలు చేస్తోంది. బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపారు. అనంతరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి, నిజామాబాద్ మాజీ గ్రంథాలయ చైర్మన్ మార చంద్రమోహన్ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ₹1 కూడా కేటాయించకుండా బడ్జెట్ ప్రవేశపెడితే తెలంగాణ ప్రాంత బీజేపీ ఎంపీలు తెలంగాణ సమాజం సిగ్గుపడేలా వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే రకంగా ఈ నియోజకవర్గంలో రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు. గతంలోనేమో రాకేష్ రెడ్డి కొడంగల్కి తీసుకుపోతుర్రు, నార్త్ తెలంగాణని విస్మరిస్తుండ్రు అని చెప్పి ఎన్నోసార్లు మాట్లాడిండు. మరి ఇప్పుడు ఆ రాకేష్ రెడ్డిని కానీ ఈ అరవింద్ని కానీ అడుగుతున్నా, మరి కేంద్రం ఏం చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఏమిచ్చింది? ఏ నిధులు వచ్చినా కానీ నార్త్ తెలంగాణ కాకుండా నార్త్ ఇండియాకే తీసుకెళ్లే కార్యక్రమం ఎక్కువ కూడా చేస్తుంది. 8 మంది ఎంపీలు గెలిచిర్రు, 2 మంత్రులు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తుర్రు. గతంలో చెప్పినట్టు జిల్లాకు ఒక నవోదయ విద్యాలయం అని చెప్పిర్రు, మిలిటరీ సైనిక్ స్కూల్స్ అని చెప్పిండ్రు. ఎటువంటి కార్యక్రమం చేయకుండా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్ని ప్రకటించిందో దాన్ని నేనే తీసుకొచ్చినా అని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యే చెప్పుకుంటాడు.
బడ్జెట్లనేమో ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడనే అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అట్లనే ఎలక్షన్లు బీహార్లో కానీ ఢిల్లీలో కానీ పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో అధిక బడ్జెట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇవ్వద్దు అని మేము కోరట్లేదు. మేము ఏదైతే ట్యాక్సులు కడుతున్నామో ఆ ట్యాక్సుల్లో మా భాగం ఏముందో ఆ భాగాన్ని ఇవ్వమంటున్నాం. పసుపు బోర్డు ప్రకటించారు మొన్ననే మంత్రి గారితో, కేంద్ర మంత్రి గారితో పసుపు బోర్డు ప్రకటించడం చాలా సంతోషం. కానీ దానికి ఒక్క రూపాయి కూడా నిధులు పెట్టలే. మళ్ళీ గొప్పగా బీజేపీ కార్యకర్తలు ఇక్కడ ఉన్న నాయకులు చెప్పుకుంటారు, మా అరవింద్ తీసుకొచ్చిండు, బాండ్ పేపర్ రాసిచ్చిండు తీసుకొచ్చిండు అంటారు. బాండ్ పేపర్ రాసిచ్చింది 6 సంవత్సరాల క్రితం, చెప్పింది 6 రోజుల్లో తీసుకొస్తా అని చెప్పిండు. 6 రోజులు. ఆర్మూర్ పట్టణంలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో వసంత పంచమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుండి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆర్మూర్ పట్టణంలో వసంత పంచమి వేడుకలు అంబరాన్ని అంటాయి. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ఆలయానికి వచ్చిన భక్తులతో మాట్లాడుతూ శ్రీ జ్ఞాన సరస్వతి మందిరము ఆర్మూర్ నడిఒడ్డున గుట్టపై వెలసినటువంటి జ్ఞాన సరస్వతి అమ్మవారు ఎంతో మహిమాన్వితం కలిగింది అన్నారు. ఇక్కడికి ఎంతో మంది భక్తులు వస్తారని, నచ్చిన వారికి కావాల్సిన సౌకర్యాలు లేవని సౌకర్యాలు సమకూరుస్తామని చెప్పారు. మన చంద్రబాగా గురుతుల్యమైనటువంటి రాజేశ్వరి మాత ఈ యొక్క ఆలయం ఒక చరిత్ర ఉన్నది. ఈ ఆలయంలో కూడా సుమారు 40 నుంచి 55 సంవత్సరాల క్రితం చంద్రబాగా అనేటువంటి ఒక అమ్మవారు ఇక్కడ ఉండి ఆమె యొక్క గురు పరంపర అంతేనే కదా, ఆ గురు పరంపర రాజేశ్వరి అమ్మవారు ఈ అమ్మవారు ఈ యొక్క ఆలయానికి ఇతోధికంగా ఇంత వృద్ధాప్యంలో కూడా సుమారు 85 నుంచి 90 సంవత్సరాలు ఉంటాయి అమ్మ వయసు. ఇంత వృద్ధాప్యంలో కూడా అమ్మవారి యొక్క సేవ చేస్తూ అమ్మవారి యొక్క నిరంతర అభివృద్ధిని కాంక్షిస్తూ వచ్చినటువంటి ప్రతి వారిని అయ్యా ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి పరచండి అనేటువంటి కొంగు జాచి ప్రతి భక్తుని అమ్మవారు ఈ రోజు అడుగుతున్నదంటే దీనికి అంతటికి అమ్మవారు మనకు అనుగ్రహించాలి. ఈ అమ్మవారి యొక్క కోరిక నెరవేరాలి. కోరిక నెరవేరాలంటే అమ్మవారు అనుకున్నటువంటి సుందర భవనము, సుందర ఆలయము ఈ గుట్ట పైన మనమందరము ఏర్పరుస్తామని, నిర్మిస్తామని కంకణబద్ధులై ప్రతి హిందువు ప్రతిజ్ఞ చేసి ఈ యొక్క సరస్వతి మాత సంపూర్ణ అనుగ్రహాన్ని అందరము పొందుదాము. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తోందని కాంగ్రెస్ లీకులు ఇచ్చింది. ఈ నెల 15 లోపు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అసలు మంత్రి మాటల్లో నిజం ఉందా అనేది ప్రజల మధ్యలో మెదులుతున్న ప్రశ్న. రాష్ట్రంలో బాధ్యతలు పూర్తయిన పట్టభద్రుల ఉపాధ్యాయ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఆలస్యం జరగొచ్చని అందరూ భావిస్తున్నారు. అదే సమయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మరో బాంబు పేల్చారు. ఈ నెల 15 వరకు నోటిఫికేషన్ వస్తుందని కార్యకర్తలకు నిర్దేశం చేశారు. మరోపక్క అధికార యంత్రాంగం సైతం ప్రభుత్వం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు సిద్ధంగా ఉంది. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే ఫలితం తేలింది. మంగళవారం కేబినెట్ ఆమోదం పొంది రిజర్వేషన్లు ప్రకటించి ఎన్నికలు నిర్వహించవచ్చు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదివరకే గ్రామాలలో పంచాయతీ ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. ఎలాగైనా సరే రిజర్వేషన్ అనుకూలిస్తే పోటీలో దిగి సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. కొన్ని గ్రామాలలో రిజర్వేషన్ అనుకూలంగా రాకపోతే బినామీని రంగంలోకి దించి గెలిపించి పెత్తనం చెలాయించే ప్రయత్నంలో మరికొందరు ఉన్నారు. ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బ్యాలెట్ పేపర్ ముద్రణ పూర్తయిందే. షెడ్యూల్ రావడమే తరువాయి ఎన్నికల సంగ్రామంలో దూకడానికి ఆశావాహులు రెడీగా ఉన్నారు. అధికారిక ప్రకటన వస్తే చాలు ఎన్నికల కోలాహలం మొదలు కానుంది. మంత్రి పొంగులేటి యథాలాపంగా పంచాయతీ ఎన్నికల స్టంట్ ప్రయోగించారా లేక నిజంగానే ముందస్తు లీక్ ఇచ్చారా అనేది సస్పెన్స్ గా మారింది. లాస్ట్ దాకా ఉన్నోళ్ళు లాస్ట్ లో ముందు తొందరపడి కడితే లేని వాళ్ళకి ఇవ్వకుండా ఉన్న వాళ్ళు కట్టుకుంటే చెడ్డ పేరు వస్తుంది. అది చూసుకొని ఎమ్మెల్యే గారు మీరు కోఆర్డినేట్ చేసుకుంటే నాకు అధికారం ఉందని నేను ఎమ్మెల్యే గారు టిక్కు పెట్టిన అనుకో మనకి మీకు రాజకీయంగా నష్టం జరుగుతుంది. ఎన్నికలు వస్తున్నాయి. ఈ 15వ తారీఖు లోపల షెడ్యూల్ వస్తుంది. లాస్ట్ దాకా ఉన్నోళ్ళు
కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్ష చూపి నిధుల కేటాయింపులో అన్యాయం చేసినందుకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు నిరసన వ్యక్తం చేశారు. ప్రధాని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మిగట్ల మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బస్టాండ్ చౌరస్తాలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్ష చూపి నిధుల కేటాయింపులో అన్యాయం చేసినందుకు నిరసనగా ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పక్కన ఉన్న రాష్ట్రాల మాదిరిగా తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించి ఇక్కడి ప్రజలకు న్యాయం చేయాలన్నారు. వివక్ష చూడటం తగదన్నారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శివన్నోల శివకుమార్, గ్రామ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు రెండ్ల రాజారెడ్డి, బద్దం లింగారెడ్డి, కూరాకుల బుర్రన్న, పాకాల ప్రసాద్ గౌడ్, నాగేంద్ర కాలనీ జాకీర్, మదస్తు చిన్నగంగారం, దొబ్బల చిన్న లక్ష్మణ్, ఓర్స్ రాములు, జంగాల పెద్దల శ్రీను, కంచరి రవి, మణి మాణిక్యం, అజయ్, ఎస్కే మదర్, ఎస్కే మహబూబ్, రెండ్ల చిన్నయ్య, తుపాకుల సుదర్శన్ గౌడ్, అన్నెల మురళీగౌడ్, జంగాల సూర్యం, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వసంత పంచమిని శ్రీ పంచమిగా పిలుస్తారు. సరస్వతి దేవి జన్మించిన రోజుగా కూడా భావిస్తారు. పిల్లలకు మంచి జ్ఞానం, విద్యా బుద్ధులు రావాలని పూజలు చేస్తారు. భీమ్గల్లోని సరస్వతి విద్యా మందిర్లో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. వసంత పంచమిని పురస్కరించుకుని భీమ్గల్ పట్టణంలోని శ్రీ సరస్వతి విద్యా మందిర్ ఉన్నత పాఠశాలలో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ పట్టణ పరిసర గ్రామాలలోని ప్రజలు తమ పిల్లలను తీసుకుని వచ్చి అక్షరాభ్యాసం చేయించుకున్నారు. ఇట్టి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని పురోహితులు రాజేంద్ర ప్రసాద్ బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం నుండి పాఠశాల తెప్పించిన కుంకుమ సరస్వతి మాత ఫోటోను తల్లిదండ్రులకు అందజేసి 120 మంది చిన్నారులకు సామూహికంగా అక్షరాభ్యాసం చేయించి ఆశీస్సులను అందజేశారు. పాఠశాలలో జరిగిన ఇట్టి కార్యక్రమంలో భీమ్గల్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి మహేష్ పాల్గొని వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేయించుకున్న చిన్నారులు భవిష్యత్తులో మంచి స్థానంలో స్థిరపడతారని, దేశానికి ఉపయోగపడే పౌరులుగా తయారవుతారని తెలిపారు. ఈ అక్షరాభ్యాస కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి జి నర్సయ్య, సంయుక్త కార్యదర్శి పి మనోహర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ జి అరవింద్ కుమార్, ప్రధానాచార్యులు రాస్ రవికుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జి నర్సారెడ్డి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. చిన్నారులను తీసుకుని వచ్చి అక్షరాభ్యాసం చేయించుకున్న తల్లిదండ్రులకు పాఠశాల తరపున ధన్యవాదాలు తెలిపారు. శ్రీ సరస్వతి నమః. నేడు సరస్వతి విద్యా మందిర్ ఉన్న పాఠశాల భీమ్గల్లో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న తరుణంలో మా పాఠశాలకి అక్షరాభ్యాసం చేయించుకొని వాళ్ళ చిన్నారులకి అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఇవ్వడానికి కోసం ఈరోజు సరస్వతి మాత అనుగ్రహ కటాక్ష ప్రాప్తి జరగాలని చెప్పేసి ఎంతో చక్కని వేద పండితుల ఆశీస్సులతో నియమనిష్టలతో పూజ చేసి చిన్నారులందరినీ అక్షర జ్ఞానం అందివ్వాలని, ఆ జ్ఞానామృతమైనటువంటి జ్ఞానశక్తిని ఆ ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప విద్యా ప్రదాత ఆ అమ్మవారు ఆశీస్సులు వీళ్ళకి అందించి అక్షర జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సుమారు 150 మంది మాతృమూర్తులు వారి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రకాల సృష్టి నియమాలను తిరగరాసే శక్తి కేవలం సరస్వతి మాత కరుణా కటాక్షాల ద్వారానే సాధ్యమవుతుంది. మరి ఆ సరస్వతి మాత కరుణా కటాక్షాలు అందరికీ లభించాలని చెప్పేసి భారతదేశంలో మనది వేదభూమి, జ్ఞానభూమి, కర్మభూమి కాబట్టి ఈ జ్ఞాన సంపద అందరికీ అందుబాటులో రావాలని సరస్వతి మాత ఆలయాల్ని స్థాపించడం జరిగింది. అక్కడ వెళ్ళి ఈరోజు అక్షరాభ్యాసం చేయించుకోలేనటువంటి భక్తులు మా పాఠశాలలో కొలువైనటువంటి అమ్మవారి ఆశీస్సులు పొంది అక్షరాభ్యాసం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానం అనేది ఎవరు ఎత్తుకపోలేనటువంటి సంపద. ధనం పోవచ్చు, అందం పోవచ్చు, ఆరోగ్యం పోవచ్చు, కీర్తి పోవచ్చు, ప్రతిష్ట పోవచ్చు. మరి సాధారణంగా ఎవరు దోచుకోలేనటువంటి ధనం కేవలం జ్ఞానం మాత్రమే. ఆ జ్ఞాన ప్రధాయిని ఉన్న అనుగ్రహంతో లక్ష్మీదేవి కటాక్షం కూడా ఈరోజు పూజా ఫలం పొందినటువంటి మా పాఠశాలలో చేయించుకున్న వాళ్ళకి మరియు యావత్ లోకంలో ఈరోజు అమ్మవారికి నమస్కారం పెట్టి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మా శరణు అని వేడుకున్న వాళ్ళందరికీ కూడా సిరికొండ మండల కేంద్రంలో గల కిడ్స్ పార్క్ స్కూల్లో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. సిరికొండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాకరం రవి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేగం సాయన అతిథుల వారి చేతుల మీదుగా చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేశారు. పాఠశాల యాజమాన్యం ముందుగా పాఠశాలలో సరస్వతి మాతకు పూజలు నిర్వహించే అనంతరం వారికి అక్షరాభ్యాసం చేయించి చిన్నారులను దగ్గరలో హుస్సేన్ సాగర్ గ్రామంలో ఉన్న
సరస్వతి దేవాలయానికి తీసుకువెళ్లి సరస్వతి మాతకు ప్రత్యేక అభిషేకం నిర్వహించి పిల్లలకు దేవాలయ చరిత్రను వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ జాకిర్ హుస్సేన్ మాట్లాడుతూ పాఠశాలలో ప్రతి సంవత్సరం వసంత పంచమి రోజున సామూహిక అక్షరాభ్యాసం పిల్లలకు చేయిస్తామని, మండలంలో చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ సయ్యద్ ఆసిఫ్, పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. జానకంపేట్ గ్రామ శివారు ప్రాంతంలో వెలసిన స్వయంభూ లింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణం, భూమి పూజ కార్యక్రమం వైభవంగా కొనసాగింది. వసంత పంచమి పర్వదినాన ఆలయ నిర్మాణానికి తొలి అడుగు పడడం సంతోషకరమైన విషయమని గ్రామస్తులు పేర్కొన్నారు. ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారు ప్రాంతంలో గల అశోక్ సాగర్ చెరువు వద్ద గత ఏడాది శివరాత్రి పర్వదినాన స్వయంభూగా వెలసిన శివలింగం, నందీశ్వర విగ్రహాల ఆవరణంలో నూతన శివాలయ నిర్మాణానికి సోమవారం అంకురార్పణ జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శివాలయం నిర్మాణపు భూమి పూజ కార్యక్రమం వైభవంగా కొనసాగింది. భక్తుల, గ్రామ ప్రజల సహాయ సహకారాలతో స్వయంభూ శివాలయం వద్ద ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని, వారి సహకారంతో నూతన ఆలయ నిర్మాణానికి వసంత పంచమి పర్వదినాన తొలి అడుగు పడడం ఎంతో సంతోషకరమైన విషయమని ఆలయ నిర్మాణం కమిటీ చైర్మన్ ఉప్పు సురేష్ పేర్కొన్నారు. నూతన శివాలయం గర్భగుడి నిర్మాణానికి ముందుకు వచ్చిన గ్రామస్తులు, బిల్డర్ భానుక శంకర్, పద్మ దంపతులకు పరమేశ్వరుని కృపా కటాక్షాలు కలగాలని అన్నారు. శివపార్వతుల ఆశీర్వాదంతో పాటు దాతల సహాయంతో ఆలయ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తామని అన్నారు. రానున్న శివరాత్రి పర్వదినాన శివరాత్రి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రతి నెల మాస శివరాత్రి రోజున శివపార్వతుల ఉత్సవ మూర్తులతో గ్రామంలో పల్లకి సేవ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఆ పరమేశ్వరుని కృపా కటాక్షాలతోనే ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. అనంతరం ఆలయ గర్భగుడి దాత భానుక శంకర్, పద్మ దంపతులను కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆలయ గర్భగుడి నిర్మాణం చేపట్టే భాగ్యం తనకు లభించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు భానుక శంకర్ తెలిపారు. వసంతి పంచమి పర్వదినంతో పాటు సోమవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో స్వయంభూ లింగేశ్వర స్వామి ఆలయ ప్రాంతం జనసందోహంగా మారింది. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు, పలు గ్రామాల నుండి విచ్చేసిన భక్తులు పాల్గొన్నారు. సందర్భంగా పోయిన శివరాత్రి నాడు జానకంపేట విలేజ్ లో ఈత వనంలోని లింగేశ్వరుడు, నంది విగ్రహాలు బయటకు రావడం జరిగింది. గీతా కార్మికుడు చూసి విలేజ్ అందరూ చెప్తే అందరూ వచ్చి అప్పటి నుంచి కంటిన్యూగా డైలీ పూజ కార్యక్రమం జరుగుతుంది. మళ్ళా అన్నదాన కార్యక్రమం 108 వారాలు అని చెప్పేసి మేము డిసైడ్ చేసిన కమిటీ సభ్యులము. ఇవాళకి 48వ వారము కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దాత భానుక శంకర్, పద్మక ఇద్దరు కూడా మేము గర్భగుడి కట్టిస్తామని ముందర రావడం జరిగింది. ఎంతో సంతోషం. ఆ గుడి నిర్మాణంలో భాగంగా ఇలా వసంత పంచం కాబట్టి భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా కూడా ఇక ముందు శివభక్తులు, గ్రామస్తులు మిగతా పనులకు చంద్రరూపం కానీ వస్తు రూపం కానీ అవన్నీ ఇవ్వాలని కోరుచున్నాము. మా విలేజ్కి పైభాగంలో నరసింహస్వామి, ఈశాన్లో శివ మందిర్ అవుతుంది కాబట్టి చాలా మంచిది. మా విలేజ్ అందరి మంచిది. రాగా పొంగ బాసం తెచ్చే భక్తులు కూడా ఇక్కడ ఆల్ట్ చేస్తారు కాబట్టి అందరికీ కూడా మంచిది అని చెప్పేసి నేను కోరుచున్నాను. ఒకటి ఏంటంటే శివాలయం రోడ్డు పండుడం చాలా అదృష్టం మా ఊరికి. కాబట్టి భక్తులందరూ ఇది గమనించి అందరూ సేవ చేసుకొని తొందరగా గుడి నిర్మాణం కావాలని మేము కోరుచున్నాము. రెండోది శివరాత్రి కూడా ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. చిత్ర కార్యక్రమం కూడా నిర్మిస్తున్నాం. ఇక్కడ శివరాత్రి రోజున అందరు భక్తులు రావాలని కోరుతున్నాము. మళ్ళీ రెండోది ఏంటంటే ప్రతి నెల మాస శివరాత్రికి పల్లకి సేవ గ్రామంలో మొత్తం నింపుతాం. గ్రామంలో అన్ని దేవుళ్ళు కొబ్బరికాయలు కొట్టుకుంటూ పల్లకి సేవ తిప్పడం జరుగుతుంది. కావున భక్తులు ఆనాడు కూడా రావాలని కోరుచున్నాం. ప్రతి నెలలో 20 నుంచి 28 తారీఖు లోపు వస్తుంది మాస శివరాత్రి. ప్రతి నెల పల్లకి సేవ ఉంటుంది కాబట్టి భక్తులందరూ రావాలని కోరుచున్నాము. ఇక్కడ వచ్చే దాతలు కూడా ఏ రూపంలో శివ రూపమైన, డబ్బు రూపమైన, సిమెంట్ రూపమైన, వస్తు రూపమైన, ఉసుక రూపమైన, సలహా రూపమైన ఏదైనా ఇవ్వాలని కోరుచున్నాము. మళ్ళీ ఇంకో అదృష్టం ఏంటంటే మేము గుడి స్టార్ట్ చేయకన్నా ముందే విగ్రహాల దాతలు కంప్లీట్ అయిపోయారు. విగ్రహాలు శివలింగేశ్వరుడు, నందేశ్వరుడు, గణపతి, సూర్య భగవాను, విష్ణుమూర్తి, సంతాన నాగేంద్రుడు, అన్ని దేవతల విగ్రహాలు మొత్తం కంప్లీట్గా దాతలు ఒప్పుకోవడం జరిగింది. మళ్ళీ మొత్తం టోటల్గా దాతలు కూడా ముందుకు వస్తారు. ఎంతో సంతోషము. అందరం ఇదే పట్టుతోటి మనం చేయాలని చెప్పేసి గ్రామస్తులకు, శివభక్తులకు నిజామాబాద్ జిల్లా
శంభో శంకర భగవానికి జై. నేను భానుకా శంకర్, నేను జాన్కంపేట నివాసిని. ఇప్పుడు నిజామాబాద్ వెళ్ళిన లాస్ట్ పోయిన శివరాత్రి రోజు ఇక్కడ శివలింగం నందీశ్వరుడు బయటకు వచ్చినందున నా మనసులో కోరిక ఇక్కడ ఒక శివాలయం కట్టాలని మా కుటుంబ సభ్యులతోటి నేను మాట్లాడి ఇక్కడ శివాలయం గర్భగుడి కట్టేయడానికి నేను ఒప్పుకున్నా. ఇది శివ సంకల్పం అని నేను అనుకుంటున్నా. దీనితో పాటు ఇక్కడ ఉన్న మా గ్రామ ప్రజలు అందరు కలిసి సేవ చేస్తున్నారు కాబట్టి మేము దీంట్లో భాగస్వాములు మాత్రమే. ఇంకా ఏదున్నా ముందు మేము దీన్ని సేవ చేయడానికి రెడీ ఉన్నామని. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది. కేంద్రం తీరును నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీపీసీసీ ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా నిరసన చేపట్టారు కాంగ్రెస్ శ్రేణులు. భీమ్గల్ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొదిరి స్వామి ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ లో తెలంగాణపై వివక్ష చూపే నిధుల కేటాయింపులో అన్యాయం చేసినందుకు నిరసనగా తెలంగాణ బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలని నిరసన తెలుపుతూ ప్రధానమంత్రి మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జేజే నర్సయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్, ఎస్సీసీల అధ్యక్షులు పరిష్ అనంతరావు, ఎస్టీసీల అధ్యక్షులు గోపాల్ నాయక్, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు నాగేంద్రబాబు, మహిళా అధ్యక్షురాలు కల్పన, బీసీసీల అధ్యక్షులు కోరాడి రాజు, మల్లెల లక్ష్మణ్, సిహెచ్ గంగాధర్, ముచ్కూర్ సొసైటీ చైర్మన్ బంగ్లా దేవేందర్, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ దొరకంటి రాజేష్, మూడేళ్ల అశోక్, వల్లి, చింటూ, మహేష్, శివ, సాయిబాబా, గంగాధర్, కిషన్, సురేష్, అమ్గుత్, రమేష్, జుబేర్, నవీద్, జిషన్, ధనుష్, సేవాలాల్, సీను, అజ్మత్, రాము, నవీన్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. హరిహరసుతుడు అయ్యప్ప మందిర పుష్కర వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిపారు. నవిపేట్ మండల కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో 12వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. నవిపేట్ మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయ 12వ వార్షికోత్సవం జరిపారు. ఈ సందర్భంగా దేవాలయంలో ఉదయం విశేష పూజా కార్యక్రమాలు, గణపతి హోమం, పుణ్యహవచనం, 108 కలశాలతో వివిధ సుగంధ ద్రవ్యాలతో దేవాలయానికి, గోపురాలకి, విగ్రహాలకి విశేష అభిషేక కార్యక్రమం, అలంకరణ, అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. దేవాలయం విగ్రహ ప్రతిష్ఠ జరిగి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా విశేషమైన కార్యక్రమాలు నిర్వహించారు. అయ్యప్ప స్వామి అనుగ్రహంతో అందరూ బాగుండాలని ప్రార్థన చేయడం జరిగిందని ఆలయ ప్రధాన అర్చకులు శశాంక్ జోషి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం విశేషమైన పూజా కార్యక్రమాలు, ప్రతి నెల 15వ తారీఖున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దేవాలయ ధూప దీప నైవేద్యానికి ధన వస్తు రూపేణ నవిపేటలో వివిధ షాపుదారులు చందా రూపంలో సేవ చేస్తున్నారు. దేవాలయం ప్రతిష్ఠ నుండి ఇప్పటి వరకు కూడా నిత్యం అభిషేక కార్యక్రమం, గణపతి హోమము, వివిధ పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆలయానికి గ్రామ పెద్దలు, వివిధ గ్రామాల అయ్యప్ప భక్తులు, వివిధ గ్రామాల ప్రజలు వారి సహకారంతో ఆలయ కమిటీ సభ్యులు ఇప్పటి వరకు అయ్యప్ప స్వామి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని, సహకరించినటువంటి వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు రామాగౌడ్, కమిటీ సభ్యులు ఎన్ఎన్ రెడ్డి, నూనె శ్రీనివాస్, ముచ్చెన్న, అరవింద్ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యజ్ఞేశ, అచ్యుత, గోవింద, మాధవ, అనంత మహాజన నమః కుర్వాణాయ అద్య కరిష్యమాసవ అఖ్యేన కర్మణః పుణ్యం వృద్ధిం కళ్యాణం అస్తు శ్రీః ఇతి భవంతో బ్రువంతు అస్తు శ్రీః అస్తు వర్షదం సంపూర్ణమస్తు. గోత్రం దారింగోల గోత్రం. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా తలపెట్టిన 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ఎంఆర్పీఎస్ నాయకులు కన్నం దవులయ్య పిలుపునిచ్చారు. సోమవారం పొతంగల్ మండల కేంద్రంలో కరపత్రాలు ఆవిష్కరించారు. ఎస్సీ వర్గీకరణ అమలుకై తలపెట్టిన 1,00,000 డప్పులు 1000 గొంతుకల కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మాదిగలు పెద్ద ఎత్తున తరలి రావాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు కన్నం దవులయ్య కోరారు. పొతంగల్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో గల భారత మాజీ ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద సోమవారం ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు గోపు సాయిలు ఆధ్వర్యంలో 1,00,000 డప్పులు 1000 గొంతుకల కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు కన్నం దౌలయ్య, కోటగిరి ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు గోపు సాయిలు మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ లో ఎస్సీ వర్గీకరణ అమలుకై పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఎల్బీ స్టేడియం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు మాదిగల భారీ సాంస్కృతిక ప్రదర్శన ర్యాలీ కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం తక్షణమే ఎస్సీ వర్గీకరణకు అనుకూలమైన ప్రకటన చేస్తే ప్రభుత్వానికి విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. లేని పక్షంలో చావు డప్పులు కొడతామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మాదిగ సోదరులు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ కోటగిరి మండల అధ్యక్షులు గోపు సాయిలు, రాష్ట్ర నాయకులు కన్నం దౌలయ్య, జిల్లా ఉపాధ్యక్షులు దేగం సాయిలు, డివిజన్ ఇన్ఛార్జ్ అల్లికెల నాగేశం, కొతంగల్ మండల అధ్యక్షులు జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ పోవాల్సింది తప్పకుండా ప్రతి ఒక్క గ్రామం నుంచి మాదిగ సోదరులు, మాదిగ అక్కలు అందరూ మరి 1,00,000 దప్పులు 1000 గొంతులు కార్యక్రమానికి మనం జాతి కోసం ప్రతి గ్రామం నుండి పల్లె పల్లె నుంచి ప్రతి ఒక్కరు హైదరాబాద్కు రావాలని ఎంఆర్పీఎస్ ద్వారా మేము కోరుకుంటున్నాం. ఇదే కాకుండా మరి ఈరోజు 30 ఏళ్ల పోరాటం, ఈ 30 ఏళ్ల పోరాటంలో మనం ఎన్నో అడ్డంకాలు పడ్డాం కాబట్టి ఏబీసీడీలు సాధించుకుంటాం. రేపు 1,00,000 దప్పులతో ఈ కార్యక్రమం అన్న పిలిపించింది కాబట్టి మాదిగలో మరి మాకేం ఏమైచ్చింది అది అనుకుంటా మన జాతి కోసం, మన జాతి లక్షణాల కోసం మనం ఏకంగా మనం ఏబీసీడీలు సాధించుకుంటే మనకు రానున్న భవిష్యత్తులో ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది మందకృష్ణ నాయకత్వంలో. అదేవిధంగా మరి ఇంటింటికి పోయి చేసిన తర్వాత కూడా మన ఎన్నో మనుషులు ఇంకా వెళ్తలేరు కాబట్టి తప్పకుండా మాదిగలు ఒక్క మాల సోదరుల మీద మార్కెట్లకు వస్తున్నారు కాబట్టి మన జాతి కూడా మార్కెట్లకు రావాలా. నీకు నాకు ఈ భేదాలు ఉన్న పక్కన పెట్టి జాతి లక్ష్యం కోసం మన హైదరాబాద్ తరలి రావాలా. ఎవరెవరు తల్లేస ప్రతి ఒక్కరు దప్పు కొనుక్కొని దప్పు సంఖకేసుకొని ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, డాక్టర్ అయినా, లాయర్ అయినా, సర్పంచ్లు అయినా, ఓలైనా దప్పు లేని లోపలికి రానియలేరు. కాబట్టి మనకేమున్నది దప్పే. మన డబ్బుకు పోటీ నడుస్తున్నది. ఈ డబ్బుకు పోటీతో ఈ డబ్బు ఏం చేయదు. మనకు దప్పు ఉంటే చాలు మన సంఖ్యకి అన్ని విధాలు. దప్పు అంటే మనకు ఒక కళాకారులను మనం గౌరవించాలా. మరి డప్పు కొట్టే కళాకారులు కూడా ఎంతో మంది ఊర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళది ఒక వెంటనే మేము తర్వాత ఒక సంఘం వేస్తాం వాళ్ళకు కూడా దప్పు కళాకారులకు. ఈ దప్పు కళాకారులు ప్రతి దాంట్లో మనము ఇన్వాల్వ్ చేసి ఏ ఊరికి ఒక 5 కళాకారులు వేసి ఒక 40-50 మందితో ఉమ్మడి మండలంలో కమిటీలు వేసుకుందాం. కాబట్టి దప్పు కళాకారులు తప్పకుండా రావాలి. దప్పు కళాకారులు వచ్చినప్పుడే మన జాతికి మేలు జరుగుతుంది. కాబట్టి లీడర్లు అయినా ఓలైనా ప్రతి ఒక్క డప్పు కళ తీసుకొని శుక్రవారం పోతున్నాం కాబట్టి మీరు గురువారం పొద్దుకి అన్ని విధాలుగా సమకూర్చుకొని అన్ని విధాలుగా దానికి రెడీ ఉన్నట్లయితే ఏ విధంగా పోలో మనం 12 గంటలకు 11 గంటలకు ప్రోగ్రామ్ ర్యాలీ ఉన్నది. ఎల్బీ స్టేడియం నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దాకా ర్యాలీ ఉన్నది. కాబట్టి మనం 2 గంటలకు పోతే మనకేం కార్యక్రమం కాదు. ఎంత జల్దీ పోతే అంత మనకు అన్ని విధాలుగా చూసుకుంటాం. కాబట్టి సల్లపూట వెళ్ళిపోలా నైట్ చేసుకొని 7-6 గంటలకే పొద్దునాడు శుక్రవారం కోటగిరి మండలాల ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మన రాష్ట్ర ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి మందకృష్ణన్న కోరిక మేరకు ఈరోజు పోతంగల్ మండలంలో పత్రాలు రిలీజ్ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో భాగంగా రేపు ఫిబ్రవరి 7వ తారీఖున ఏదైతే తలపెట్టినటువంటి 1,00,000 డప్పులు 1000 గొంతులకలతో మనం ప్రోగ్రాం ఏదైతే కండక్ట్ చేసినామో దానికి ప్రతి విలేజ్ నుండి స్వచ్ఛందంగా మీరు మీ యొక్క వాహనాల ద్వారా ఎల్బీ స్టేడియం నుండి అంబేద్కర్ స్టాచ్యూ వరకు పాదయాత్రగా అందరం స్వచ్ఛందంగా పాల్గొనుటకు మనమందరం కంకణం కట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అందరూ మీరు వివిధ గ్రామాల నుండి తక్కువ ఎక్కువ అనకుండా ప్రతి ఒక్కరు సంఖకు డప్పు వేసుకొని అందరూ మీరు స్వచ్ఛందంగా రావాల్సింది. అంతు చిక్కని వైరస్ తో పౌల్ట్రీ పరిశ్రమ కుదేలవుతోంది. వేల సంఖ్యలో కోళ్లు మృతి పడుతున్నాయి. దీంతో పౌల్ట్రీ రంగంపై ఆధారపడిన రైతులు ఆందోళనకు లోనవుతున్నారు. బాన్స్వాడ నియోజకవర్గంలో వైరస్ తో కోళ్లు మృత్యువాత పడటం కలకలం రేపింది. వైరస్ వల్ల వేలాది కోళ్లు చనిపోతున్నాయి. దీనివల్ల కోళ్ల ఫారం యజమానులు లక్షల్లో నష్టపోతున్నారు. వైరస్ సోకిందని అమ్ముడుపోక షాపు యజమానులు సైతం నష్టపోతున్నారు. కోళ్ల ఫారం యజమానులు ఆవేదన చెందుతున్నారు. కిష్టాపూర్లో 2,500 కోళ్లు చనిపోయినట్లు యజమాని లింగం తెలిపారు. సుమారు 4.5 లక్షలు నష్టపోయినట్లు బాధిత యజమాని తెలిపాడు. ఎక్కడ చూసినా కోళ్ల ఫారంలు ఖాళీగా కనబడుతున్నాయి. ప్రభుత్వం ఇటువైపు దృష్టి సారించి కోళ్ల ఫారం యజమానులు ఆదుకోవాలని కోరుతున్నారు. నా పేరు కూర్మెలింగం, బీర్కూర్ మండల్, కామారెడ్డి డిస్టిక్, కిష్టాపూర్ గ్రామం. మాది కోళ్ల ఫారం వేసుకున్నాం ఓన్గా. బర్డ్ ఫ్లూ వైరస్ వచ్చింది. వైరస్ వచ్చి 2,000
చనిపోయినాయి. దానివల్ల 4,50,000 లాస్ వచ్చింది. మళ్ళీ వాళ్ళు ఇక్కడ పెట్టద్దని ఒక 5 కిలోమీటర్ల దూరం తీసుకుపోయి పూడ్చి పెట్టేసాం. మాకేమైనా స్పందించి మాకేమైనా ఆదుకుంటే పుణ్యం ఉంటుంది. ఎడపల్లిలో గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం నేత్ర పర్వంగా కొనసాగింది. ఫిబ్రవరి 1వ తేదీ ప్రారంభమైన గంగాదేవి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఈ నెల 5వ తేదీన బోనాల పండుగతో ముగుస్తోందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఎడపల్లి మండల కేంద్రంలోని పులిచెరువు వద్ద ఎడపల్లి గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన గంగాదేవి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఎంతో వైభవంగా కొనసాగుతున్నాయి. విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా శనివారం గంగాదేవి అమ్మవారి విగ్రహాన్ని ఎడపల్లి గ్రామంలోని ప్రధాన వీధులలో మహిళా భక్తులు మంగళహారతులతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం యాగశాల ప్రవేశం, అఖండ దేవారాధన, అంకురార్పణ, దేవి గ్రామ ప్రదర్శన, గణపతి పూజ, పుష్పవచనం, శక్తి ప్రతిష్ట, జలాభివనం కార్యక్రమాలు నిర్వహించారు. వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో అమ్మవారి యంత్ర ప్రతిష్టాపన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించుకోవడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు దుబ్బాక గంగాధర్, కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామంలో ప్రజలందరూ పిల్లాపాపలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని గంగమ్మ తల్లిని వేడుకోవడం జరిగిందని అన్నారు. ఈ నెల 4వ తేదీన ఆలయంలో ఓడి బియ్యం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, 5వ తేదీన బోనాల పండుగతో గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ముగుస్తాయని తెలిపారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి తరలివచ్చి పాల్గొన్న గంగపుత్ర సంఘం సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు దుబ్బాక గంగాధర్, సెక్రటరీ ఊరడి శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ సుమన్, సందీప్, కోశాధికారి దుబ్బాక సాయిలు, రాజయ్య, సభ్యులు పల్లికొండ గోపి, చింతల నడిపి లక్ష్మణ్, అంబం హనుమంతు, రెంజల్ మల్లేష్, గంగపుత్ర సంఘం సభ్యులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఎంతో శుభదినం. మరి ఇవాళ ఎడపల్లి గ్రామ గంగపుత్ర సంఘ సభ్యులు, గ్రామ పంచాయతీలు అందరూ కూడా కలిసి మరి ప్రపంచం లోపలంతా కూడా మంచి జరగాలనేటువంటిది, ప్రపంచం అంతా కూడా శాంతి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఇవాళ గ్రామం లోపల పులిచెరువు కట్టపైన ఎడపల్లి గంగామాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. అందరం కూడా ఎంతో ఆనందోత్సాహాల మధ్య ఆ యొక్క గంగాదేవిని ఇక్కడ ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఇది మా అందరి యొక్క సౌభాగ్యంగా భావిస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి సమస్త భక్తజనులు ఎవరైతే ఉన్నారో, గ్రామ పెద్దలు కావచ్చు, తర్వాత మా జిల్లా గంగాపుత్ర కమిటీ అభివృద్ధి కమిటీ సభ్యులు, మరి తర్వాత మా గంగాపుత్రులు, తర్వాత విలేజ్ గ్రామ పెద్దలు, మరి మిగతా గ్రామ గంగాపుత్ర సంఘ సభ్యులందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మా ఎడపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యుల తరఫున మేమంతా కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. కాబట్టి ఇటువంటి కార్యక్రమం బ్రహ్మాండంగా నిర్వహించుకోవడం కోసము మాకు అందరూ కూడా సహకరించడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మరి గంగామాత అందరికి కూడా మరి ఆయుష్, ఆరోగ్యం, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ ఇవాళ ఈ ఉత్సవాన్ని మేమంతా. కోటగిరి మండల మాజీ కోఆప్షన్ సభ్యుడు డాక్టర్ ఎంఏ హకీం పాఠశాలకు డిజిటల్ స్పీకర్ అందజేయడంతో హంగర్గ ఫారం ఉర్దూ మీడియం పాఠశాలలో ఆయనను సన్మానించారు. కోటగిరి ఉమ్మడి మండలంలో ఆపదలో ఉన్నారంటే చాలు వెంటనే స్పందించి ఆదుకుంటున్న సమాజ సేవకర్త డాక్టర్ హకీంకు కోటగిరి ఉమ్మడి మండల ఎంఆర్పీఎస్ నాయకులు సైతం శాలువాతో సన్మానించి పూలమాలతో ఘనంగా సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎంఏ హకీం మాట్లాడుతూ హంగర్గా ఫారం ఉర్దూ మీడియం పాఠశాలకు ఏదైనా సభ ఏర్పాటు చేసుకోవాలన్నప్పుడు స్పీకర్ లేదని చెప్పడంతో పాఠశాలకు సుమారు 20,000 ఖర్చుతో డిజిటల్ స్పీకర్ అందజేయడం జరిగిందన్నారు. అలాగే విద్యార్థులకు విద్యతో పాటు ఆటలలో, పాటలలో, ఉపన్యాసాలలో, వ్యాసరచన పోటీలలో రాణించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. హంగర్గా ఫారం మాజీ సర్పంచ్ ఎజాజ్ ఖాన్ మాట్లాడుతూ ఇలాంటి సమాజ సేవకర్త అయిన డాక్టర్ ఎంఏ హకీంకు భగవంతుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరారు. ప్రధాన ఉపాధ్యాయురాలు వజాహతున్నిసా మాట్లాడుతూ గత 12 సంవత్సరాల నుండి జల్లపల్లి ఫారం అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహించే గ్రామ పెద్దలు డాక్టర్ హకీం సహాయ సహకారాలతో పాఠశాలను అభివృద్ధి చేసుకోవడం జరిగిందన్నారు. వీరి సహాయ సహకారాలతో ఇంకొన్నాళ్ళు ఇక్కడే ఉండి పాఠశాలను మరింత అభివృద్ధి చేసుకోవాలని కోరిక ఉండేది, కానీ బదిలీపై బోధనకు వెళ్లడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి పాఠశాలను, విద్యార్థులను, గ్రామస్తులను వదిలి వెళ్లాలంటే చాలా బాధాకరంగా ఉందని కమిటీ పరిమితమయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ముజాహిద్ హుసేన్, మాజీ సర్పంచ్ ఎజాజ్ ఖాన్, చాంద్ పాషా, దేవి సింగ్, ఒలియుద్దీన్, ఎంఆర్పీఎస్ నాయకుడు రాములు, దౌలయ్య, సాయిలు, దేగం సాయిలు, నాగేశ్వరం, జ్ఞానేశ్వర్, ఆర్ఎంపీ డాక్టర్ సజ్జత్ తదితరులు పాల్గొన్నారు. आखिरी में महबूब चंद गाँव वालों की मदद से
एक छोटी झोपड़ी का आज उर्दू मीडियम स्टार्ट कर, उसके बाद गाँव वाले टीचर सारे झगड़े कर, वहाँ बच्चा आके बच्चों का अच्छा इंग्लिश करे, फर्स्ट प्लेस मार्क रोल करे, दिए वहाँ पे, क्योंकि उस गांव में कोशिश कर रहे ताकि हमारे वहाँ पे फिर तुम्हारे गाँव को उन्हें भी बोलनी है क्या करना है, करीब आते जाते मदद करना बोलो तो बहुत खुशी है। मैं मेरे दिल जहाँ से मैं स्कूलों को मदद करता हूँ, गरीब हो या बीमार हो, मैं परसों दो यानी जरूरत नहीं पड़ती और उसके खदमत मैंने घर को जाता हो के पोतंगल में दोनों को परसों ऑपरेशन करें। अगर जैसे किसी को आगे में थोड़ा के नहीं दिख रहा तो मेरी नोटिस में लाए तो मैं उनका ऑपरेशन कराता हूँ। 99% तो मैं मेरे मंडल को 100% मेरे गाँव को प्रेफरेंस दे रहा हूँ। अदर मंडल के आ गए मगर अदर मंडल से उसका कंसर्न नहीं है, फिर वो गरीब वालों को थोड़ी मदद कर रहा हूँ। समय में सरकार देता उसका निकालते तो मेरे पास तो रमजान में पूरे मेहनत कर रहे तो मैं बाद में सोचा आगे से मदद करने की जरूरत नहीं है। खैर मेरे को ऊपर से अधिष्ठान को मैं हमेशा मेरे गाँव की मेरे हमेशा मैं उनके पहले से ज्यादा चाहता हूँ। सिस्टमेटिक है वो हाई स्कूल के जानिब से और मेरे तमाम गाँव वालों की जानिब से मैं तहे दिल से हमारे हकीम दौलत तो अल्लाह ताला सबको देता है, दौलत में से तकसीम करने का कुछ लोगों को देता अल्लाह ताला, हिदायत देता हो, सबको नहीं देता हो। तो किसका ये अल्लाह की जानिब से हुआ तो है तो कहीं भी अदा करता हूँ। और आप लोगों को मालूम है पोते की शादी थी तो शादी में भी हम है मेरे पास आया, मैं फिर शेरों भाई से जिक्र करा, शेरों भाई हकीकत भाई को बुला के आके होगा बोले उन्होंने जो बोले वो दे दिए। मैं शुक्रिया अदा करता हूँ अल्लाह जल्लापल्ली में प्रोग्राम रखने की वजह से मैं देर होने के वास्ते 12:30 बजे तक चला, हम 11 बजे अपना खत्म होगा प्रोग्राम, 11:15 बजे खत्म होगा, 12 गैप होगा इसमें थोड़ा। तो उसके बाद हमारे जल्लापल्ली के सरपंच साहब शेरू भाई उनकी लड़की की शादी थी, शादी होने के बाद ही जो प्रोग्राम रखेंगे वो आप तमाम लोगों से मांगे हैं, वो प्रोग्राम होने की वजह से और हमारा प्रोग्राम जल्दी खत्म हो जाने की वजह से ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 141 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్ కిరణ్ కుమార్, డిఆర్డీఓ సాయగౌడ్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, మెప్మపిడి రాజేందర్, ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి లకు విన్నపిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను సూచించారు. ఈ సందర్భంగా డీ వార్మింగ్ డేను పురస్కరించుకుని జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన గోడ ప్రతులను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. Avoid soil transmitted illnesses known as these are the parasitic worms, significant public health hazard. So it causes anemia and malnutrition deficiencies, etc. So to avoid this, in the survey, sir, this soil transmitted illnesses prevalence was in 2015-16 it was 60%. After the NFSS survey in 2019 and 20, it is decreased to 2.5. It is because of deworming, National Deworming Day program, sir, which was started in 2016, sir. So this is school-based and Anganwadi-based. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. ఎన్డీఏ తీరుపై యూపీఏ విమర్శలు చేస్తోంది. బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన తెలిపింది. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, నూడా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవ్ వేణు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణకు నిధులు ఇవ్వకుండా వివక్ష చూపిందని అన్నారు. తెలంగాణ ప్రజలు పన్నులు కట్టడం లేదా అని ఆయన ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బీజేపీ ఎంపీలు 2 మంత్రులు తెలంగాణకు నిధులు తేవాలని జిల్లాకు పసుపు బోర్డు కేటాయించారు. కానీ ₹1 నిధులు తీసుకురాలేని ఎంపీ అరవింద్ పై విమర్శలు చేశారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ మాట్లాడుతూ 50 లక్షల కోట్ల రూపాయలు రాబోయే ఆర్థిక సంవత్సరానికి దేశం కోసం ఖర్చు చేస్తామని రాజ్యాంగ విధానాలకు సాక్షిగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు నిధులు లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని ప్రతి ఒక్కరూ తెలంగాణ ప్రజలు ₹160 కోట్ల పన్ను కడుతున్నారు. కానీ బడ్జెట్ లో నిధులు కేటాయించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావేద్ అక్రమ్, పీసీసీ కార్యదర్శి రామకృష్ణ, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కేశవ్ మహేష్, అబుద్ బిన్ హమ్దాన్, రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శి ఉబైద్ బిన్ హమ్దాన్, లవంగ ప్రమోద్, రాష్ట్ర ఏసీసీఎల్ కన్వీనర్ ప్రమోద్, వినయ్, జగడం సుమన్, గడుగు రోహిత్, సకినాల శివకుమార్, మహిళా కాంగ్రెస్ నాయకులు పోల ఉష, విజయలక్ష్మి, గాజుల సుజాత, మలైక బేగం, అపర్ణ మరియు తదితరులు పాల్గొన్నారు. మొన్న ఏదైతే నిర్మలా సీతారామన్ గారు లోక్సభలో ప్రవేశపెట్టిన మన బడ్జెట్ తీర్మానంలో మన తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది. మొత్తం తెలంగాణ మొత్తంలో రాజకీయ రేపు బీజేపీ నేతలకు ఇవ్వబడింది ఇవ్వకుండా మన తెలంగాణకు అన్యాయం చేస్తూ నిధులు ఏమాత్రం నిధులు తెలంగాణకు కేటాయించలేకపోవడం, ఈ ఇంత వివక్ష తెలంగాణపై నిర్మలా సీతారామన్కు కానీ మోదీ, అమిత్ షాకు కానీ ఎందుకు అని మాకు అర్థం కావడం లేదు. తెలంగాణ ప్రజలు ట్యాక్స్ కట్టడం లేదా, సుంకం కట్టడం లేదా, కొన్ని వేల కోట్ల రూపాయలు తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్తున్నాయి. కానీ కేంద్రం నుంచి మళ్ళీ తిరిగి మాకు తెలంగాణ ప్రజల కోసం ఏమాత్రం బీజేపీ ప్రభుత్వం నిధులను కేటాయించడం లేదు. దీనికి నిరసనగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నగర కాంగ్రెస్ పార్టీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా మన తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలను మన ప్రజలు పంపారు. కానీ ఎక్కడ కూడా ఎంపీల శాయశక్తి వంతెన కూడా మన తెలంగాణకు నిధులు చేయడంలో అసలు వారు ముందుకు కృషి చేయలేదు. అలాగే పసుపు బోర్డు, మన జిల్లాకు పసుపు బోర్డు ప్రకటించడం జరిగింది. కానీ ఆ పసుపు బోర్డు కూడా కనీసం ₹1 నిధులను కూడా మన అరవింద్ గారు తీసుకురాలేకపోయారు. దీన్ని బీజేపీ ఎంపీలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విపత్తులు సంభవించిన సమయాల్లో తక్షణమే స్పందించాలి. ఆపద మిత్ర శిక్షణను ప్రారంభించిన జిల్లా కలెక్టర్. కులగణన సర్వేపై సర్కార్ కాకి లెక్కలు. బీసీ రిజర్వేషన్లు ఆమోదమైన అనంతరమే ఎన్నికలు జరపాలన్న ఎమ్మెల్సీ కవిత. కేంద్ర బడ్జెట్ తీరుపై జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన. పులాంగ్ చౌరస్తాలో కేశవేణు ఆధ్వర్యంలో ప్రధాని దిష్టిబొమ్మ దహనం. జిల్లా వ్యాప్తంగా అంబరాన్ని అంటిన వసంత పంచమి వేడుకలు. సరస్వతి మందిరంలో సామూహిక అక్షరాభ్యాసం. పంచాయతీ ఎన్నికలకు అధికారులు సిద్ధం. 15న నోటిఫికేషన్ వచ్చే అవకాశం. కార్యకర్తలకు మంత్రి పొంగులేటి దిశానిర్దేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.